వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి. నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి. గత 30 సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన, వాళ్ళ అంగం సైజ్ తగ్గిన, అంగంలో పవర్ తగ్గిన, కామ కోరికలు తగ్గిన, అలాగే సంతానలేమి సమస్య, సుఖవ్యాధులు, జెనిటల్ హెర్పెస్, సిఫిలిక్స్, గనేరియా, యూటీఐ, క్రానిక్ యూటీఐ ఇవన్నిటికీ చూస్తానండి. ఇవాళ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. అంగం ఎలా స్తంభిస్తుంది, ఎస్పెషల్లీ యువకుల కోసం చేసే ఈ వీడియో అండి ఇది. ఎందుకంటున్నానంటే యుక్త వయసులో, చిన్న వయసులో అంగస్తంభన సమస్య బారిన పడి చాలా నూతన జంటలు విడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా కేసులు చూస్తున్నాం మేము. పారాణి ఆరక ముందే నూతన జంటలు విడిపోతున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే సెక్స్ సరిగా చేయలేకపోవటం, సవ్యంగా సెక్సువల్ లైఫ్ సాగకపోవటం. అంగం ఎలా స్తంభిస్తుంది, దాంట్లో లోపం వస్తే ఎలా స్తంభించదని చూపిస్తున్నాను. చూడండి, టెంపాన్స్ అండి. ఇది మహిళలు యూజ్ చేస్తారు. ఇది టెంపాన్స్. ఎగ్జాంపుల్, అంగం స్తంభించక ముందు చిన్నగా మెత్తగా చూడండి, మెత్తగా ఉంటే చిన్నగా ఉంటుంది. లేచాక ఇంత లావు అయ్యాక ఇంత లావుగా దొడ్డుగా ఎందుకు అవుతుందంటే దాంట్లో బ్లడ్ వస్తుంది. అంగం స్తంభించాక దాంట్లో ఏమొస్తుంది, ఇలా ఉంటే ఫ్లాసిడ్ కండిషన్ అంటారు. ఇలా ఉన్న అంగం ఇలా లేచి నిలబడింది అనుకోండి, దీనికి ఫ్లాసిడ్ కండిషన్ అంటారు. ఈ కండిషన్కి దీంట్లో ఏమొచ్చింది, బ్లడ్ వచ్చింది. 8 ml బ్లడ్ రావటం వల్ల అంగం లేచి నిలబడింది. ఇప్పుడు చూడండి, ఇది చిన్నగా ఉంది కదా. ఇప్పుడు నేను ఇది బ్లడ్ అనుకోండి, ఇప్పుడు నేను ఈ బ్లడ్లో వేస్తున్నాను ఈ అంగానికి. ఈ అంగం అనుకోండి, ప్లీజ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానండి మీకు అర్థం అవ్వటానికి. చూడండి, ఇంత ఉన్నది ఎంత అయింది చూడండి. మామూలు టైంలో ఇంత ఉంది అది టెంపన్స్. ఇప్పుడు ఎంత లావైంది, అంగము మెత్తగా ఉన్న అంగము లేచి ఇలా గట్టిగా అయిందండి. దీంట్లో 8 ml బ్లడ్ రావడం జరిగింది. ఇది ఎప్పుడు అంగం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అంగం ఇలా స్తంభిస్తుంది. ఆరోగ్యం అంటే దీంట్లో రక్తనాళాలు, ఆర్టరీస్, వెయిన్స్ క్లియర్గా ఉన్నప్పుడు, రహదారులు అన్నీ క్లియర్గా ఉన్నప్పుడు అంగంలో రక్త ప్రసరణ బాగా జరిగేసి ఫుల్ అంగం నిండేస్తుంది. దేంతో, బ్లడ్ నిండిన తర్వాత వెనకాల, ఇప్పుడు ఇది అంగం ఇలా నిలబడింది అనుకో, బ్యాక్ సైడ్ లాకింగ్ సిస్టమ్ పెట్టాడు దేవుడు. ఇలా లాక్ చేసేస్తారు. పైనుంచి వెయిన్స్ లాక్ అయిపోయిన తర్వాత బ్లడ్ వచ్చి దీంట్లో ఆగుతుందండి, రిటర్న్ అయిపోతుంది. సస్టైన్ అంగం ఇలా నిలబడుతుంది. సెక్స్ పూర్తిగా జరిగిన తర్వాత వీర్యం ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు దీంట్లో వచ్చిన బ్లడ్ మళ్ళీ బాడీలోకి రిటర్న్ వచ్చేస్తుంది. లాక్ ఓపెన్ అయిపోయి మళ్ళీ బ్లడ్ మొత్తం బాడీలోకి వెళ్ళిపోతుంది. దీనికి ఫిజియాలజికల్ ఫెనామినా, నార్మల్ ఫిజియాలజికల్ ప్రాసెస్ అంటారు. అంగస్తంభన ఇలా జరిగినట్టు. అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఎక్కడున్న నరాలు, ఆర్టరీస్, వెయిన్స్ అన్నీ పాడైపోవటం వల్ల దీంట్లో రావాల్సిన బ్లడ్ 8 ml బ్లడ్ పూర్తిగా రాకపోవటం వల్ల ఇది పూర్తిగా టైట్ అవ్వదు. ఎంత రావాల్సిన బ్లడ్ 8 ml రాకపోవటం వల్ల అది 4 ml 5 ml వస్తుంది. మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉండదు, మెత్తగా ఉంటుంది. దీంట్లో పూర్తి స్థాయిలో 8 ml బ్లడ్ రావాలి. వచ్చిన తర్వాత లాక్ అయిపోయి మనం సెక్స్ చేసే వరకు, మన పార్ట్నర్ భావి ప్రాప్తి చెందే వరకు దీంట్లో రిటైన్ అయి ఉండాలా. రిటర్న్ కాకూడదు, వీనస్ రిటర్న్ అవ్వకూడదు. దీంట్లో రిటైన్ అంటే ఆగి ఉండాలా. బ్లడ్ ఆగకుండా మధ్యలో వెళ్ళిపోతుంది అనుకోండి, వీర్యం వెళ్ళకుండానే అంగం కిందికి వచ్చేస్తుంది. దీనికి టైప్ 2 ఈడీ అంటారు, వీనోజెనిక్ ఈడీ కూడా అంటారు. మధ్యలో బ్లడ్ వీర్యం వెళ్ళక ముందు బ్లడ్ ఇలా లీకేజ్ అవుతుంది అనుకోండి, మళ్ళీ మన శరీరంలో వచ్చేస్తుంది అనుకోండి, అక్కడ సమస్య ఉన్నట్టే, మీకు వీనోజెనిక్ ఈడీ వచ్చేసినట్టే. దీంట్లో బ్లడ్ నిండకపోతే ఆర్టీరియోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఆర్టరీస్ పాడైపోయాయి. కాబట్టి ఆర్టీరియోజెనిక్ ఈడీ కారణాలు ఏంటంటే అతిగా హస్తప్రయోగం చేయటం, డయాబెటిక్ వల్ల అక్కడున్న రక్తనాళాలు కుచించుకోపోవటం, లేకుంటే కొన్ని సందర్భాల్లో దెబ్బ తగలటం వల్ల, సర్జరీ అయిపోవటం వల్ల కొన్ని ఆర్టరీస్ కట్ అయిపోతాయి. అదొక కారణం కావచ్చు. స్తంభించాక దాంట్లో ఆగకపోవటానికి టైప్ 2 ఈడీ, వీనోజెనిక్ అంటారు. దీంట్లో అసలు రక్తమే సరిగా రావట్లేదు అంటే దానికి ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారండి. ఈ 2 ఈడీల కోసం యునానిలో చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుందండి. హస్తప్రయోగం వల్ల వచ్చే సమస్యకు, అతిగా యూత్లో వచ్చే సమస్య ఆర్టీరియోజెనిక్ ఈడీ,
హస్తప్రయోగం ఫోర్స్గా చేసినందుకు లాకింగ్ సిస్టమ్ పాడైపోతుంది. దానికి వీనోజెనిక్ ఈడీ, పొజిషనల్ ఈడీ కూడా అంటారు. ఏదో పొజిషనల్లో అంగం లూజ్ అవుతుంటుంది. మనం నిలబడి సెక్స్ చేసేటప్పుడు అంగం కిందికి పోతుంటుంది, కూర్చొని సెక్స్ చేసేటప్పుడు అంగం కిందికి పోతుంటుంది. ఏదో పొజిషన్లో ఎరెక్షన్ లూజ్ అయితే దానికి పొజిషనల్ ఈడీ, టైప్ 2 ఈడీ, వీనోజెనిక్ అంటారు, వీనోజెనిక్ ఈడీ అంటారు. అస్సలు లేవకపోవడానికి ఆర్టీరోజెనిక్ ఈడీ అంటారు. విన్నారు కదండి. ఈ 2 ఈడీలకు 2 రకాల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్థాన సమస్యకు శాశ్వత నివారణ యునాని సైన్స్లో ఉంటుందండి. యునాని మందులతో అసలు సైడ్ ఎఫెక్ట్ లేకుండా తైలాలు పెట్టే లోకల్ అప్లికేషన్ తైలాలు తిలాలు కొన్ని పట్టీలు ఉంటాయండి. మన అంగం లోపల షింకేజ్ అయిపోయిన కాటన్ బట్ట నీళ్ళలో వేస్తే షింక్ అయిపోతే అంగం అలా షింకేజ్ అయిపోతాయి. లోపల ఉన్న మజల్స్, ఎండోథీలియల్ టిష్యూస్, రక్తనాళాలు అన్నీ కుచించుకోపోవటం వల్ల చిన్నగా అయిపోతుంది కదా, కాటన్ షింక్ అయిపోయి బట్ట చిన్నగా అవుతుంది. అంగం కూడా హస్తప్రయోగం బాగా చేయటం వల్ల కుచించుకుపోయి ఉంటుంది. అంతా ఇక్కడ లోకల్ పెట్టే మందులతో తిలాలతో మళ్ళీ ఓపెన్ అయిపోయి మళ్ళీ పూర్తి స్థాయిలో 8 ml బ్లడ్ రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ పాడైన లాక్ కూడా మంచిగా అయిపోయి ఈ 2 రకాల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి శాశ్వత నివారణ ఉంటుంది. విన్నారు కదండి. మీకు ఆర్టీరోజెనిక్ ఈడీ ఉన్నా, వీనోజెనిక్ ఈడీ ఉన్నా, హస్తప్రయోగం వల్ల వచ్చిన ఈడీ ఉన్నా మీరు నాకు సంప్రదించవచ్చు. అలాగే డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయినా, అలాగే న్యూరోజెనిక్ ఈడీ, సైకోజెనిక్ ఈడీ, హార్మోనల్ ఈడీ, ఏ ఈడీ, ఎన్ని రకాల ఈడీ ఉంటుందండి. ఏ రకమైన ఈడీ ఉన్నా మీరు విదేశాల్లో ఉన్నా పర్వాలేదు, మీరు లోకాన ఏ మూలాన ఉన్నా పర్వాలేదు, నా ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తెచ్చుకొని నాతో మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.